అమ్మ మీరు ఓటేయడానికి వెళ్తున్నారా? అవును సార్. మీ పేరేం పేరు? పేదా సంధ్య. మీ ఏ గ్రామం? చిన్నగ గ్రామం, పెదంగర మండలం. ఓకే, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారమ్మా? తీన్మర్ మల్లన్న. తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు? ఆయన ఇది ఉద్యోగ సమస్యను పరిష్కరిస్తాడని, అలాగని ఫస్ట్ నుంచే గొంతు కాబట్టి ఆయనకు ఇద్దాం అనుకుంటున్నాను. బ్రదర్ మీరు పెద్దంగర్లో ఓటేయడానికి వెళ్తున్నారు కదా, ఎవరికి ఇద్దాం అనుకుంటారు? ఇది ప్రజెంట్ అంటే కాంగ్రెస్ పార్టీని బలపరిచిన క్యాండిడేట్ అయిన తీన్మార్ మల్లన్న గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క యూత్ లీడర్ అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మీద అంతగా నమ్మకం ఎట్లా కలిగిందంటే పోయినసారి కూడా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలిచినప్పుడు కూడా అతని ప్రతి ఒక్క యూత్ ఆయన వెనుక నిలబడి రెండో స్థానం నిలబెట్టిరు. ఇప్పుడు పార్టీ బలం కూడా ఉంది. సో నిజంగా ఒక ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న ఒక 5-6 సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు. సో ఆ కష్టానికి ఫలితంగా ఈసారి విజయం సాధిస్తారని అనుకుంటున్నాను. తీన్మార్ మల్లన్నతో బ్రదర్ మీ పేరు? జటోత్నవన్. ఎక్కడ ఓటేయడానికి వెళ్తున్నారు? ఓకే, ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్నకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలనుకుంటున్నాం. తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ బీజేపీకి వచ్చు కదా. అయితే ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నప్పుడే ఆయన ఏందో నిరూపించుకున్నారు. ఇంకొకటి ప్రశ్నించే గొంతు కాబట్టి ఇప్పుడు కూడా ఆయనకి ఓటేసి మన నిరుద్యోగుల తరఫున ఆయన కొట్లాడతాడని మేము ఆయనకి ఫస్ట్ ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నాము. ఇంకొకటి ఆయనకున్న ఆస్తి కూడా గవర్నమెంట్ రాసి ఇచ్చిండు. ఇంకొకటి ఆయన ఎంతో ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఆయనకి యూత్ మెంబర్ అందరూ సపోర్ట్ చేయడం వలన ఆయన ఎంతో అర్థమవుతుంది అందరికీ. సో ఇప్పుడు కూడా ఆయనకి ఫస్ట్ ఓటు వేసి గెలిపించాలని మేము అందరం యూత్ తరఫున నుంచి కానీ మేము అంత చదువుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఓటు ఆయనకి వేసి గెలిపించాలనుకుంటున్నాం. బ్రదర్ మీరు ఓటేయడానికి వెళ్తున్నారు కదా? అవునండి. ఎవరికి వేస్తారు? మేము నా పేరు వచ్చేసి దంతాల పెళ్లి రవి. నేను గ్రాడ్యుయేట్ను. నేను మొదటి ప్రాధాన్యత ఓటుగా మేము తీన్మార్ మల్లన్న గారికి ఒకటే ఓటు వేసి మొదటి ప్రాధాన్యతగా తీన్మార్ మల్లన్న గారికి ఒకటే ఓటు వేపిస్తూ నాతో పాటు నా సహచరులు నా కుటుంబ సభ్యులు చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వారందరినీ కూడా ఒకటే ప్రాధాన్యత ఓటుగా తీన్మార్ మల్లన్న గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థికి వారికి ఒకటే ప్రాధాన్యత ఓటు వేయడానికి నా వంతు కృషి చేస్తున్నాను. ఎందుకు తీన్మార్ మల్లన్న గారికి ఎందుకు వేయాలనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న గారు ప్రజా గొంతుకై ప్రజలకు, మా గ్రాడ్యుయేట్స్కు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ ఇప్పటివరకు ఉద్యోగాలు లేక చాలా రోడ్ల మీద పడ్డ పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వారందరి కోసం మల్లన్న గారు వారి కుటుంబ సభ్యులను కానీ వాళ్ళందరినీ వదులుకొని వాళ్ళ పిల్లల్ని కూడా వదులుకొని గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ కోసం ఎన్నో గొంతుకలుగా వినిపించి ప్రభుత్వాలను ఎదిరించినటువంటి వ్యక్తి కనుక వారికి మా మొదటి ప్రాధాన్యత ఓటుగా వేయడానికి మేమంతా సిద్ధమై ఉన్నాము. నాతో పాటు మా సహచరులందరికీ కూడా ఒకటే ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్న గారికి వేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము, వేపిస్తున్నాము. ఎక్కడ ఓటు వేయడానికి వెళ్తున్నారు? నేను పెద్దవంగర మండలం, మా గ్రామం వచ్చేసి వడ్డకొత్తపల్లి. మా గ్రామంలో సుమారు 200 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అందులో ఒక 160 నుంచి 170 మంది తీన్మార్ మల్లన్న గారికి ఏకగ్రీవంగా మొదటి ప్రాధాన్యత ఓటుగా వేయడానికి అంతా ఏకగ్రీవంగా మేమంతా మోటివేషన్ చేసినాము. అంత గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. తీన్మార్ మల్లన్న గారు ఎట్లా కొట్లాడుతున్నారో మా అందరి కోసం, అందరి గొంతుకై ఆయన ఒక్కరే మాట్లాడి ప్రజల కోసం బాగా పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి వారికి మా మొదటి ప్రాధాన్యత ఓటుగా వేయడానికి మేమంతా ఓటు దాదాపు ఓటింగ్ శాతం కూడా మా దగ్గర చాలా బ్రహ్మాండంగా 1 వే నడుస్తుంది. మల్లన్న గారు మా పెదంగర మండలంలో అధిక మెజార్టీని ఇచ్చి మల్లన్న గారికి మంచి ప్రాధాన్యతనిస్తామని కోరుకుంటున్నాం.